ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే పాలకపక్షం బాధ్యతగా పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటిదని జీవన్ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో 5 ముఖ్యమంత్రులను చూశానని 2.5 ఏళ్లలో ఇలాంటి సీఎం వద్దు అని ప్రజలు కోరుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని వెల్లడించారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప పాలనపై దృష్టి సాధించడం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి వరప్రదాయిని, దీనిపై రాజకీయ కక్ష తగదన్నారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రబాబు, సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ భవన్లో రచించిన కమిషన్ రిపోర్ట్ గుంటదాఖలైందనేది నిన్న కోర్టు తీర్పు ద్వారా మనకు స్పష్టంగా తెలిసిపోయింది. కుట్రపూరితమైన ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో కేసీఆర్ గారు చేసిన ఒక గొప్ప పని. అనేక సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి నుండి మొదలు పెడితే పెద్దలందరూ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ కట్టడానికి 10ల సంఖ్యలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు కూడా పూర్తి కాని ప్రాజెక్టులు కేవలం 3 సంవత్సరాల్లోనే ఒక గొప్ప ప్రాజెక్టును తయారు చేసి కేవలం రైతాంగానికి నీళ్ళు అందించడమే కాదు, 70% తెలంగాణకు మంచి నీళ్ళు అందించే ఒక గొప్ప పథకాన్ని ఇవాళ రూపొందించి తయారు చేసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందే విధంగా ఇంత గొప్పగా పని చేయగలరా ఇంత తక్కువ సమయంలో అని అందరూ ముక్కు మీద వేలేసుకొని విస్మయిపోయిన విషయాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకుంటూ చాలా విషయాలు కేవలం ఇప్పుడే ఆగేగా చెప్పారు. కాళేశ్వరం అనేది కేవలం ఒక వేడిగడ్డ కాదు, అనేక కాంపనెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 100 కాంపనెంట్స్ ఉన్నాయి. ఇవాళ ఏ కాళేశ్వరం కూలిపోయిందో, కాళేశ్వరం పనికిరాదో అన్న కాళేశ్వరం నుండే హైదరాబాద్కు మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకుపోయే పథకాన్ని కూడా ఇవాళ ఆయన ఫౌండేషన్ వేసారు. అదే కాకుండా నల్గొండ జిల్లాలో ఇంకో ప్రాజెక్ట్ కూడా నీళ్లు అందించడానికి ఇదే మల్లన్న సాగర్ నుండి నీళ్లు అందించే దానికి కూడా శంకుస్థాపన చేశారు. విషయం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలి. అదే కాదు, రైతాంగం ఇవాళ సిరిసిల్లలోనే మనం కూర్చొని చూస్తూ ఉంటే గత 7-8 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు తయారైనాక మిడుమానేరే కాదు, ఇతర ప్రాజెక్టులన్నీ అయినాక ఏ రకంగా ఇక్కడ పంటలు, మన భూమి ఏదైతే ఉన్నదో సాగు విస్తీర్ణం ఏ రకంగా పెరిగింది, ఏ రకంగా వరద కాలువ పక్కన ఉన్న భూములు బ్రహ్మాండమైన లక్షలాది ఎకరాల్లో ఇవాళ పంట ఏ రకంగా పండుతా ఉన్నది అనేది కూడా రైతాంగం ఒకసారి అందరూ కూడా మళ్ళీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు కూడా సుస్పష్టమైంది. ఇవాళ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రచారం ఏదైతే ఉన్నదో దుష్ప్రచారం కేవలం అబద్ధాల పునాదుల మీద నిర్మాణం అయితే అది నిన్నటికి కూలిపోయింది. హైకోర్టు తీర్పుతో కూలిపోయిన విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించాలి. 4,000 కోట్లతో కట్టిన మేడిగడ్డ, ఆగయ్య గారు చెప్పినట్టు 175 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ కేవలం 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు బూడిద పాలైంది, నీటి పాలైంది, గోదావరి పాలైంది అని దుష్ప్రచారం చేసిన విషయం మరొకసారి ఇవాళ దీని ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మేడిగడ్డ 2 పిల్లర్లు ఖచ్చితంగా ఇవాళ రిపేర్ చేయవలసిన అవసరం ఉన్నది, మళ్ళీ నీళ్ళు అందించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ రోజు కరువు వస్తే అదే మేడిగడ్డ మనం ఆదుకుంటుందనే విషయాన్ని గమనించవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా సోయి వచ్చి మీరు పనిచేస్తే సరే లేకుంటే ఇక దాని పరిణామాలు విపరీతంగా ఉంటాయి. ఏ రకంగా ఉంటాయి అనేది నేను చెప్పనక్కర్లేదు. ఏదేమైనా కానీ ఇవాళ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇలా కడిగిన ముత్యంలాగా కోర్టు తీర్పుతో వారి సంకల్పం ఏదైతే ఉన్నదో, వారి ఆలోచన ఏదైతే ఉన్నదో, తెలంగాణని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి దానివల్ల ఎంత ప్రయోజనం జరిగిందని కోర్టే మాట చెప్పిన తర్వాత ఇంకా వేరే ఎవరు కూడా ఏం మాట్లాడే అవసరం లేదనే మాట కూడా నేను తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారిని చెప్పిన
మొదటి పర్యటన సిరిసిల్ల పట్టణానికి రావటం, మీ అందరిని కలుసుకునే అవకాశం లభించటం, ఈరోజు పత్రికా ముఖంగా వాస్తవం ఏదైతున్నదో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల అపోహలు సృష్టించి ఒక కుట్రపూరితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి చొరవ చూపెట్టినటువంటి కేసీఆర్ గారి పట్ల కొంత ఒక కుట్రపూరితంగా దోషికి ఎత్తి చూపాలైతే ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని నిన్నటి రోజు రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు పటాపంచలు చేస్తూ ఏ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దోషికి ఎత్తి చూపాలని ప్రయత్నం చేయడం జరిగిందో ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదు, దాని ఆధారంగా ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పని పేర్కొనడం ఏదైతుందో ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పండి. మన మిత్రుడు ఆగయ్య గారు ఇక్కడ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, అంటే మా మిత్రులు రవీంద్రరావు గారు సుదీర్ఘ కాలంకెళ్ళి నాకు అత్యంత సన్నిహితులు, టెస్కాప్ చైర్మన్గా వారు సేవలు అందించిండ్రు. ఇక్కడ నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టినటువంటి చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ సోదరులు సోదరిమణులు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్పంటున్నాయి. ఈరోజు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రులు ఆగయ్య గారు, రవీంద్రరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇంకా కొన్ని దాన్ని జోడిస్తాను చెప్పండి. అంటే వాస్తవంగా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు చేయాలనే యొక్క భావన సంకల్పంతో తుమ్మడియేటి వద్ద 152 మీటర్ల ఎత్తుతోని బ్యారేజీ నిర్మాణం చేయగలిగినట్టయితే మన ఇల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని భావించారు. ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి నుండి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాదు, వాళ్ళు కేవలం 148 మీటర్ల వరకు మాత్రమే ఈ బ్యారేజ్ నిర్మాణానికి వారి యొక్క ఆమోదం తెలపడము, దాని పర్యవసానం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలం గడిచినా కానీ మనం కాలువలే తవ్వుకున్నాం, కానీ బ్యారేజ్ నిర్మాణానికి ఏదైతుందో వీళ్ళ పురోగతి ముందుకు పోలేకపోయినాం. మనం కారణం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం 145 మీటర్లు మించి పైకి మనం బ్యారేజ్ నిర్మాణం చేయడానికి వారు అంగీకరించకపోవడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏదైతుందో మరొక్కసారి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేసి భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తుందామని చెప్పని ఏదైతే ముందుకు పోవడం జరిగిందో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు సుదీర్ఘమైన చర్చల తదుపరి కూడా తుమ్మడిహేటి వద్ద ఏ పరిస్థితులలో కూడా 148 మీటర్ల కంటే ఎత్తు పెంచుకోవడానికి మాత్రం వీల్లేదు, మీరు దిగువన నీరు ఎంత లభ్యత ఉన్నా వినియోగించుకోవద్దని చెప్పని మహారాష్ట్ర ఒక ఒప్పందానికి వచ్చింది. మనం తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి ఒకవైపు ఒప్పందం కుదుర్చుకుంటూ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో, దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా ఇప్పుడు మనకు తుమ్మడిహట్టి వద్ద ఏదైతుందో కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉన్నది. తుమ్మడిహట్టి వద్ద కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉంది. అదే దిగువ మేడిగడ్డకు వస్తే 300 టీఎంసీ పైన అక్కడ, ఎందుకంటే
ఈ ప్రాణహిత తోడు మన గోదావరి నది జలాలు కూడా సంగమం కలుస్తాయి, మానేరు నది జలాలు కూడా కలిసే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ మన పుష్కలంగా నీరు లభ్యత ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడంతో మనకు ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనం భారం పడుతుంది. కానీ ఈ 2 లిఫ్ట్ల అదనం భారం పడ్డప్పటికీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా దాదాపు 37 లక్షల ఎకరాల నీటి లభ్యత సాగు, అట్లే త్రాగునీటి కొరకు, పారిశ్రామిక అవసరాల కొరకు, హైదరాబాద్ నగర అవసరాల కొరకు మనం ఇంతైనా నీరు పొందే అవకాశం ఉన్నటువంటి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలకు మన గోదావరి నదీ జలాలపై హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాడు. అంటే కేసీఆర్ గారి దూరదృష్టాలను ఏంటంటే మేడిగడ్డ వద్ద గట్ట మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే గోదావరి నదీ జలాలపై మనం ఏ 300 టీఎంసీ నీటిని వినియోగించుకునే అటువంటి ఒక అవకాశం, అనుమతులు పొందుతున్నామో మనం హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాడు. ఆ దూరదృష్టితో వారు కేవలం ఏదైతుందో వారు కేవలం దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటుగా వీళ్ళ నదీ జలాల వినియోగంలో కూడా తీసుకొచ్చి మనం 4 పంటలు పండించుకుని అని చెప్పారు. 4 పంటలు పండించుకోవాలని చెప్పారు. మరి ఏదైతున్నదో మనకు తుమ్మడి ఏటి వద్ద నీరు లభ్యత ఆశించిన మేరకు లేకపోవటం, వీళ్ళ మేడిగడ్డ వద్ద నీరు ఏదైతుందో మనకు పుష్కలంగా లభించటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ జాతీయ వనరులు అంటే సిడబ్ల్యూసి అనుమతులకు అనుగుణంగా, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులకు అనుగుణంగా వీళ్ళ నిర్మాణం కూడా ఏదైతుందో మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళి కొత్త రుణ సదుపాయం పొందినవి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికైనా కావలసినటువంటి అనుమతులు అన్ని ఉంటేనే కానీ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. నిర్మాణానికి కావలసినటువంటి అనుమతులు లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుమతి చేయదు. వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తోని మనం రుణ సదుపాయం పొందగలిగినాము అని చెప్పారంటే నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు అన్ని కూడా మనం పొందడంతోనే మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ జాతీయ బ్యాంకులే కానీ మన రుణ సదుపాయం పొందడం జరిగిందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఇది ఒక 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లే కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మన ఎల్ఎండి, మిడిబానేర్, వరద కాల్వ, మల్లన సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇట్లా చెప్తూ పోతుంటే ఏదైతుందో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో. ఈ 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు అని చెప్పండి. ఈ 4,000 కోట్లలో ఒక 2 పియర్సే అక్కడ శాండ్ ఎరోజన్ తో వరదలు అతిగా వచ్చి శాండ్ ఎరోజన్ సాంకేతిక కొంత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక 2 పియర్స్ ఏదైతుందో క్రాక్ వచ్చింది. అంటే అది మరమ్మతు చేయాలి అని చెప్పారంటే కేవలం ఒక మనం 300-400 కోట్లతో మరమ్మతు చేయగలిగే అవకాశం. ఈ 2 పియర్స్ క్రాక్ రావడం. అంటే ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం వీళ్ళ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఈ నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఎల్ఎన్టీ ఈజ్ ఎ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అది ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ, అదేదో ప్రైవేట్ యాజమాన్య సంస్థ కాదు. అది వాళ్ళ అనుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక అనుమతులు అవన్నీ కూడా చూసుకొనే వాళ్ళు టెండర్ ఆమోదం ముందుకు పోవడం దొరుకుతుందని చెప్పండి. ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే ది నిర్వహణ భారం కూడా ఏదైతుందో వాళ్ళపై ఉన్నది. నిర్వహణ భారం ఏదైతుందో 3 సంవత్సరాల వరకు ఆ నిర్మాణ కాంట్రాక్టర్ పై భారం ఉన్నది. ఈ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఏదైతుందో వాళ్ళపై ఉన్నది. అంటే మనం ఏ 400 కోట్ల భారం పడుతుందని చెప్పి మనం భావిస్తున్నామో ఆ 400 కోట్ల భారం కూడా వాళ్ళే భరించే అవకాశం ఉన్నది. ఇవన్నీ మనకు అవకాశాలు ఉండి మన మేడిగడ్డ